శ్రీ గురుభ్యో నమః. 2025 జూన్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో కన్యా రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక ముందుగా చిన్న గమనిక, అదేమిటంటే జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు మీ రాశికి 12వ రాశిలో కుజకేతువుల సంఘర్షణ ఉంటుంది. కుజుడు కేతు కలుస్తారు. ఈ సంఘర్షణని జ్యోతిష పరిభాషలో పిశాచయోగము అంటారు. పిశాచయోగం అనగానే మీరే కంగారు పడద్దు. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనుకోవద్దు. ఇది ఒక అదృశ్యమైన అవయోగం. దీని యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంటుంది. రాజకీయ నాయకులపైన, క్లైమాటిక్ కండిషన్స్ పైన, ఇక సరిహద్దు దేశాలపైన, వాటిపైన వీటిపైన ఉంటుంటుంది. కొంచెం మీ కన్యారాశి వారికి కూడా డబ్బు విషయంలో అనవసరంగా కొంత ఖర్చు కనబడే సూచనలు ఉన్నాయి. అధికంగా ఖర్చు, ఒకసారి సమయం కూడా వృధా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వాల్యుబుల్ టైం కూడా వృధా అయిపోతుంది. వృధాగా మీ సమయాన్ని తినేటువంటి వ్యక్తులు వచ్చేస్తారు. మీ వాల్యుబుల్ టైం 5 నిమిషాలు వస్తారు, 5 గంటల సేపు మాట్లాడతారు. దానివల్ల మీ వాల్యుబుల్ టైం వృధా పోతుంది. సో ఎనీహౌ కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి డబ్బు విషయంలో, సమయం విషయంలో. ఇక మరొక గమనిక, జూలై మొదటి వారంలో నేను బెంగళూరు సిటీకి వస్తున్నాను. కేవలం 2 రోజులు ఉంటాను బెంగళూరులో. బెంగళూరు నుంచి ఎవరైనా నా కోసం హైదరాబాద్ వచ్చి అపాయింట్మెంట్ కోసం రావాలనుకుంటే నాతో మాట్లాడే అరగంట 40 నిమిషాల కోసంగా 3 రోజులు సమయం వృధా చేయాల్సి వస్తుంది. వాల్యుబుల్ టైం. అందుకోసంగా నేనే అక్కడికి వెళ్తున్నాను. జస్ట్ ఈ ఫ్లైట్లో పోయి ఓన్లీ 1 or 2 days ఉండేసి వచ్చేస్తాను. నేను కూడా ఎక్కువను 10-12 మంది మాత్రమే అపాయింట్మెంట్స్ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వను. కనుక ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకునే వారు సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9348632385. ఇకపోతే పాయింట్స్ పైకి వద్దాం. మొత్తం 3 పాయింట్లు. మొదటి పాయింట్ అది 50-50గా ఉంటుంది. 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 7:36 50-50 అనే దానికంటే కూడా 30-70 అనొచ్చు. 30 ఏంటి అంటే కొంచెం 1వ తేదీ అంతా కూడా జోష్గా ఉంటుంది. మనకు అందులో లాభం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, కాకి లెక్కలు వేస్తుంది కొంతమంది. అసలు వ్యాపారం ప్రారంభం చేయరు. ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఉంది, ఎంత బ్యాంకులో విషయం లెక్కలేస్తారు. బర్రెని కొనకముందే నేతి బేరవేద చెప్తారు. ఇలా ఉన్నట్టు ఉంటుంది ఏది 1వ తేదీ. ఇక 2వ తేదీ దగ్గర నుంచి ఖర్చు ప్రారంభం అవుతుంది. అనవసరం ఖర్చు కావచ్చు, ఒక్కోసారి అవసరమైన ఖర్చు కూడా తడిసి మోపడే సూచనలు ఉంటాయి 2వ తేదీ 3వ తేదీ. దీంతోపాటు సమయం కూడా వృధా అయిపోతుంటుంది. ఏదో ముఖ్య కార్యక్రమం కోసం కేటాయించుకుంటారు. 2 గంటల పని అయిపోతుంటే అది 10 గంటలు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఆ సిటీలోకి పోయి రావాలంటే అక్కడ మన పర్చేజ్ అంతా అరగంట ఉండదు. పోను 2 గంటలు, రాను 2 గంటలు, ఈ లోపల వర్షం వచ్చిందంటే భజనే. అందుకే బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి నరకయాతన అనుభవిస్తున్నారు అనమాట. ఇక సెకండ్ పాయింట్కి వస్తే 4వ తేదీ ఉదయం 7:36 ప్రారంభమై 9వ తేదీ ఉదయం 8:51 వరకు ఉండే సమయం కూడా ఇది కూడా 50-50గా ఉంటుంది. ఇది 4వ తేదీ 5వ తేదీ 2 రోజులు మాత్రం జోష్గా ఉంటారు. అంత ఆనందం కనబడుతుంటుంది. ఏం ఆనందం ఏమిటో బ్రహ్మానందం. మీరు అట్లా ఊహల్లో తేలియాడుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడిప్పుడు 4, 5 ఈ 2 రోజుల్లో ఊహల్లో తేలియాడుతుంటారు. ఆ 2 రోజులు అయిపోగానే ఆ ఊహలకి గాలిపోతాయి. ఇంకా 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ 4-5 ఊహల్లో. అక్కడి నుంచి 6, 7, 8, 9 ఈ 4 రోజులు మాత్రం డబ్బులు తగ్గిపోతాయి. జీతం అంతా వచ్చేస్తుంది, ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలా? ఇంకా కొంతమందికి అది సహజం, పాపం ఏదో కష్టపడుతుంటారు. కొన్ని ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటివాడిని ఎట్లంటే మాట్లాడకూడదు, దుర్భాషలాడకూడదు. కుటుంబ వ్యక్తులను ఒంటి కాలం మీద లేస్తారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. నాలుక విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ అద్దాలు కూడా ఒకసారి తీస్తామా, తీసి పొరపాటు పెట్టడంలో అది కింద పడవచ్చు, పగిలిపోవచ్చు.
నాకే జరిగింది, నాది కన్యా రాశి. నేను కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇది కొంచెం అప్పుడప్పుడు గ్లాస్ ఊడొస్తుంటుంది, కొంచెం గ్లాస్ చేంజ్ చేయాలి. సమయం లేదు, డాక్టర్ దగ్గరికి పోవాలా, ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలా, రావాలి. అక్కడ పోవాలంటేనా 2 గంటలు, మళ్ళీ రాను 2 గంటలు, టైం ఏది అదే. కనుక కొంచెం స్పెట్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ 3వ పాయింట్, 9వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచే 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం మాత్రం తోబుట్టులతో సరదాగా మాట్లాడటానికి మాత్రం ప్రయత్నించకండి. ఏదో అంటి ముట్టనట్లుగా, ఎంత బాగా థిక్ అండ్ థిన్ అయినప్పటికీ కూడా మీ అన్నయ్యకి ఏరా అన్నయ్య ఏం సంగతి అది, వస్తున్నాను రా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, ఆఫీసర్గా పని చెప్పాడు, అది నేను 2 రోజులు వస్తాను, అన్నయ్య చెప్పు విషయం ఏదో 2 ముక్కలు చెప్పరా బాబు, టైం లేదురా అన్నయ్య, ఛార్జింగ్ పడిపోతుంది, ఏదో తప్పించుకుని సవాలక్ష మాటలు. కనుక ఆ విధంగా తప్పించుకునే మాటలే చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ మీ అన్నయ్యకి మీది కన్యా రాశి, మీరు గార్గే సిద్ధాన్ని చెప్పే మాట వింటుని చెప్తే, కావాలని ఆయన కాల్ చేసి ఏంట్రా సంగతి అంటే ఇదే నేను చెప్పిన విషయాలు చెప్తారు. గార్గే సిద్ధం రాశి ఫలితాలు చెప్పాడా, అదే మాట నాకు చెబుతున్నాడరా అనొచ్చు. ఇట్లా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి, అందుకే నొక్కి వక్కానిస్తున్నా. ఇక నెక్స్ట్ నక్షత్రం మీద ఒకసారి వెళ్ళామంటే, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి ఆదివారం ఉదయం 1వ తేదీ ఆదివారం ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:36 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక 2 హస్తా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 1వ తేదీ ఆదివారం రాత్రి 9:36 ప్రారంభమై 2వ తేదీ హస్తా నక్షత్రం 1వ తేదీ ఆదివారం రాత్రి 9:36 ప్రారంభమై 2వ తేదీ సోమవారం రాత్రి 10:50 వరకు హస్తవారికి కూడా అనుకూలమైన సమయం కాదు. అది విసర్జనీయ సమయం, అన్ఫేవరబుల్ టైం, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ఉంది, చిత్రా నక్షత్రం 1, 2 పాదం నా నక్షత్రం ఏదే. వారికి 2వ తేదీ సోమవారం రాత్రి 10:55 నుంచి 3వ తేదీ మంగళవారం అర్ధరాత్రి 12:58 వరకు, తెల్లవారి 4 అనమాట, ఆ టైం వరకు అది కూడా అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా జూన్, జూలై ఈ 2 నెలల్లో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనులు కూడా ఒకసారి ఉన్న పరంగా సడన్గా పనులు ఆగిపోవచ్చు. కనుక ఏదైనా ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా గమనించుకుంటూ తెచ్చుకోండి. వాటర్ ఎలా ఉందా తెచ్చుకోండి. అలాగే గ్యాస్ అయిపోయింది అనుకోండి, ముందు గ్యాస్ కాగానే అది అవసరం, అప్పటికి అయిపోయిన చూద్దాంలే, బుక్ చేయరు, కొంతమంది మర్చిపోతారు. కనుక ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శుభం.